అన్నంలో చికెన్ ముక్క లేనిదే ముద్ద దిగదు మరి అనే చికెన్ ప్రియులకు చాలా బ్యాడ్ న్యూస్ ఇది. గత కొంతకాలంగా వైరస్ సోకిందని చెప్పేసి అన్ని చికెన్ షాపుల్లో వినియోగదారులు చాలా తక్కువగా ఉన్నారు. స్టేట్ గవర్నమెంట్ కూడా ఒక 1 మంత్ వరకు ఆగండి, ఎందుకంటే లక్షలాది కోళ్ళు సస్తున్నాయని చెప్పి స్టేట్ గవర్నమెంట్ కూడా ఒక సర్క్యులర్ జారీ చేసింది. మరి మీ కస్టమర్లు గతంలో ఎలా ఉన్నారు, ఈ వైరస్ సోకిన తర్వాత కస్టమర్లు ఎలా ఉన్నారు? కస్టమర్లు మాత్రం ఎలాంటి తగ్గడం మాత్రం అసంభవం. అది అలాంటి తగ్గడాలంటి సిచ్యువేషన్స్ అయితే ఏం లేవు. ఎలా ఉన్నారు అలా కొంచెం భయం అనేది ఉన్నది తప్పించి ఎలా ఉన్న కస్టమర్లు అలాగే వస్తుండ్రు, అలాగే చికెన్ తీసుకుపోతుంది ఎవ్రీడే. ఇంకా పెరగడం తప్పించి తగ్గడం అయితే లేదు. ఎవరో అపోహలు అంటే సోషల్ మీడియాలో కానీ రిపోర్టర్స్ పరంగా మామూలుగా యూట్యూబ్స్లలో ఫేస్బుక్లలో ఉన్న అపోహల వల్ల కొంచెం తగ్గడం జరిగింది తప్పించి ఇలాంటి ఉద్దేశం మాత్రం ఏది లేదు. కస్టమర్స్ ఎలాంటి ఉద్దేశం వాళ్ళకి అలాంటి డౌట్నెస్ అంటే ఏం లేదు. అంటే గతంలో గిరాకీ ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉంది? ప్రస్తుతానికి మాత్రం గతం కంటే ఇప్పుడు బాగున్నాయి. ఇంకా భయంతో కూడిన ఒక బిజినెస్ అయినా కొంచెం పోటాపోటీగా బాగానే నడుస్తుంది. అంటే గతంలో రోజుకు ఎన్ని కిలోలు అమ్మేది, ప్రజెంట్ ఎన్ని కిలోలు అమ్ముతున్నారు? రోజుకి ప్రజెంట్ మేము 5-6 క్వింటాలు అమ్మేది రోజుకి. ఇప్పుడు ఇంకొక 50 కిలోలు ఎక్కువ అమ్మడం తప్పించి తక్కువ అయితే అమ్ముతలేదు. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ అటు ఏపీ కానీ తెలంగాణ కానీ ఏపీ విషయం మాకు తెలియదు. తెలంగాణలో మాత్రం ఎలాంటి అపోహలు అయితే ఇక్కడ ఏం లేవు. ప్రస్తుతానికి మాత్రం సేల్స్ మాత్రం మంచి బంగారం లెక్క ఉన్నాయి. చూస్తున్నారు కదా పబ్లిక్, ఇప్పుడు చూస్తున్నారా వీళ్ళు తీసుకున్న వాళ్ళే వీళ్ళంతా ఆల్రెడీ వచ్చిళ్ళు కోళ్ళ కోసం వస్తుళ్ళు, చికెన్ కోసం వస్తుళ్ళు. ఏ ఉద్దేశంతోనైతే మాత్రం ఎలాంటి డౌట్నెస్తోనైతే వస్తలేరు. ఎవరో పక్కనోడు వీళ్ళు చెప్పడం వల్ల వాళ్ళు ఏదో అనడం వల్ల వినడం తప్పించి వీళ్ళకి ఎలాంటి అపోహలు అయితే లేవు. మరి చికెన్ ప్రియులకు మీ కస్టమర్లకు మీరు ఏం చెప్తారు? చికెన్ ప్రియులకి కస్టమర్లకి ఒక విషయం చెప్తా. ఇది మాత్రం ఒక అవుట్ సైడ్ ఏదో జరిగిన సోషల్ మీడియాలో జరిగిన అపోహ తప్పించి